ఏడు శనివారాల వ్రతం కథలలో భాగంగా ఈరోజు కుమ్మరి వాని భక్తి గురించి మనం తెలుసుకుందాం. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగను, త్రేతాయుగమున శ్రీరామునిగను, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను వెలిసెను అని చెప్పబడినది. స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందనిగను, త్రేతాయుగమున కుమారస్వామిగను, ద్వాపరమున సుబ్రహ్మణ్యునిగను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను జన్మించనని పలుకుచున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖనిగా అవతరించి కలియుగమున ఏకముఖుడగు కుమారస్వామిగను, వెంకట చలపతిగను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడినది. కుమ్మరివాని భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెటూరిలో భీముడు అన్నటువంటి కుమ్మరివాడు ఒకడు కలడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించడివాడు. అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము ఆ దేవుడిని పూజింపవలయను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయుచున్నప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పముగా చేసి భక్తితో ఆ స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండెడివాడు. అచట అతడు పనిచేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుట అతడికి నిత్యకృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు ఎంతో భక్తి కలవాడు. అతడు ప్రతిదినమున వెంకటాచలమునకు వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పములతో అర్చించెడివాడు. అతడు పూజించి ఉంచినటువంటి బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయమును గమనించను. తాను ఉంచినటువంటి బంగారు పుష్పముల స్థానమున మట్టి పుష్పములు ఉండుట అతడికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచినటువంటి బంగారు పుష్పములను అపహరించి మట్టి పుష్పములను తెచ్చి అక్కడ పెట్టారు అన్న అనుమానం వ్యక్తం చేశాను. తన భటులను కాపలాగా పెట్టెను. రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పుష్పముల స్థానమున మట్టి పుష్పములే స్వామివారి వద్ద ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయినది. చింతాపీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలలో కనిపించను. ఓ రాజా, సమీప గ్రామమున భీముడు అన్న కుమ్మరి ఒకడు కలడు. అతడు కుండలు చేయుచూ అతని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు కూడా. నా స్మరణమును ధ్యానమును విడువనటువంటి అతడు మహాభక్తుడు. అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పుష్పములు ఇచ్చటి నా సన్నిధానమున చేరుచున్నవి. నీ ఉంచినట్టు బంగారు పుష్పములు అతడు ఉంచిన పూలయందు విలువలేక అదృశ్యమైపోతున్నవి. భక్తిలో అతడు నీకంటే ఎంతో ఉత్తముడు, విచారింపకము అంటూ రాజును ఊరడించెను. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచిపోయినవి. తన కలను స్వామివారి మాటలను విని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున ఉన్నటువంటి పల్లెలలో భటులతో కలిసి తిరుగుచుండెను. ఒక పల్లెలో సారెపై కుండలను ఉంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి సమీపమున ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముడిని చూచెను. రాజు అతడిని చూచి ఎంతో ఆశ్చర్యపడెను. వెంటనే రాజు భీముడిని సమీపించి, ఓయ్, నీవు స్వామిని మట్టి పువ్వులతో పూజించుటయేలా? నీకు పూజకు పుష్పములు దొరుకుటలేదా? నీవు సారని త్రిప్పుచు వచ్చినటువంటి మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుటయు విచిత్రముగా ఉన్నది.
నీ ఉద్దేశ్యమును వివరింపుము అంటూ అడిగెను. వెంటనే భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పరమ పావనమైనది రాజా. నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించుట ఎట్లో కూడా తెలియనివాడను, పూజా విధానమును కూడా నాకు తెలియదు. నేను అత్యంత దరిద్రుడను, కుండలను చెయ్యనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలం వరకు కుండలను చెయ్యక తప్పదు. పూజా విధానము కూడా నాకు తెలియదు, కుటుంబ పోషణకై కుండలను చెయ్యక తప్పదు. ఇట్టి నేను తీరికలేక ఈ విధముగా చెయ్యుచున్నాను, క్షమింపుము అంటూ, నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారినే నమ్మినవాడను, చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఈ విధముగా స్వామివారిని తలుచుకొనుచు సారె వద్ద నుండి లేవరాని స్థితిలో ఉండుటచే ఇట్లు మట్టి పువ్వులను స్వామివారి కడ పడినట్లుగా విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించను. కుమ్మరి వాని మాటలను విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపడను. అతడి భక్తికి మెచ్చి అతడికి ధనమునిచ్చి తన రాజ్యమునకు వెళ్ళెను. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమున చేరను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదింపవలయను అంటూ తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. మరి ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగునవి జరిపించుచు చివరకు అతడు మరణించి విష్ణులోకమునకు చేరెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please comment, like, share and subscribe our channel.